Roll camera. Action. మొత్తానికి అయితే హైదరాబాద్ వచ్చేసినాం రా. అవునరా, మా అయ్య గోలు లేదు ఇక్కడ, ప్రశాంతంగా ఉన్నది. ఇప్పటి నుంచే రా అసలు కదా స్టార్ట్ అయ్యేది. అవును, ఏమంటావురా యశ్వంత్? మామ ఇంత తొందరగా అయితే అంత తొందరగా ఆఫీస్లలో చుట్టూ తిరిగి తొందరగా డైరెక్టర్ నేను యాక్టర్ అయిపోవాలి మామ. అంతే మామ, ఏమంటావురా? మా ఫ్రెండ్ గారికి ఒకరికి చెప్పిన, వాడు అసిస్టెంట్ డైరెక్టర్గా 3 years నుంచి వర్క్ చేస్తుంటా. మీరు ఒక్కసారి రేపు వెళ్ళి కలిసినాక మీకు ఏదైనా సజెషన్ ఇస్తాడో లేదా మన దగ్గర ఏమైనా ఖాళీ అవునా, వెళ్దామంటావారా? ఇంత అమ్మేవాడు అనుకున్నా కానీ మంచి కాంటాక్ట్స్ బట్టి మా వాడు గ్రేటే. అప్పుడే చెప్పినా కదరా, దీన్ని యాక్టర్ దీన్ని డైరెక్టర్ చేస్తాను. అన్నమాట పైన ఉన్నాడు రా వీడు. ఇది రాదు కానీ సూపర్ మామ. సూపర్. సరే మరి రేపు ఎప్పుడు ప్లాన్ చేద్దాం ఒకసారి చెప్తావా ఆయనకి? ఎప్పుడు కలుద్దామా? రేపు మీరు ఇద్దరు వెళ్ళిపోండి, నేను కిరాణా సామాను అండ్ రైస్ కుక్కర్ తీసుకొని వస్తాను. ఓకే, తినాలిగా. అరే రేపు ఏ టైంకి వెళ్దాం ఒకసారి చెప్తా, వెళ్ళిపోదాం మన దగ్గర. మార్నింగ్ 11 వరకు అయితే వెళ్ళిపోదాం ప్రతి. సరే ఓకే ఓకే రా, రేపు అయితే కలుద్దాం. ఒక్కసారి ఆయనకు ఫోన్ చేసి చెప్పు. నేను మాట్లాడాను ఆల్రెడీ, రేపు కలుస్తాను. సరే ఓకే. అరే మనం రిస్క్ చేసి అయితే ఎట్లయినా హైదరాబాద్కి వచ్చినాం, మనకు పైసలు ఎట్లరా ఇప్పుడు? మా అయ్య నేను వచ్చే ముందు మస్తు తిట్టిండ్రా. కోపంతో 2 తులాల చైన్ దింకొచ్చిన. అది అమ్ముతో 1,50,000 వస్తాయి. నువ్వేమంటావురా? మా అమ్మని అడిగి ఎంతో కొంత తీసుకొచ్చిండ్రా డబ్బులు అయితే. కొన్ని రోజుల వరకు అయితే సెట్, ఆ తర్వాత తెలియదు ఇక. నా దగ్గర అయితే ఏం లేవురా, మా అయ్యని నన్ను కొద్ది బయటికి పంపించేసిండు. మేము ఉన్నాం కదా మామ, చూసుకుందాంలే. నువ్వు టెన్షన్ తీసుకో. రేయ్, మార్నింగ్ మార్నింగ్ కలవడం మర్చిపోకండి రా. అవునరా, మేము ఎట్లా మర్చిపోతాం? యశ్వంత్ అరే రెడీగా ఉంటారు రేపు. అలారం పెట్టుకుంటా, మార్నింగ్ లేపుతాను. సరే నేను అనుకుంటున్నారా. బాయ్, గుడ్ నైట్. రా. బ్రో వచ్చారా? బ్రో బ్రో చేయొత్తా చూడు. రండి. హాయ్ బ్రో, క్రిష్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నా? హాయ్. ఇందులో బాలు అంటే నేనే అన్నా. మీరేనా బాలు? నువ్వేనా? డైరెక్షన్ అని చెప్పేసి ఇంట్లో గొడవ పడ్డావంట, అవునన్నా. సర్టిఫికేట్ తగలబెట్టావంట. అదే అన్న, మీరు డైరెక్టర్గా అసిస్టెంట్గా చేస్తున్నారు కదా ఇప్పుడు, మీ సలహా తీసుకుందామని వచ్చిన. నాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ చేయాలని ఉంది అన్న. నేనే ఒకటి దగ్గర 3 years నుంచి పనిచేస్తున్నా. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తే ఏముండదు, కాస్ట్యూమ్ కంటిన్యూటీ, తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ని సెట్ చేసే పని ఉంటుంది చూసావా, అది ఇస్తారు అంతే. అంతకుమించి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే ఏం యూజ్ ఉంటుంది అబ్బా. ఒక పని చేయండి, ఈ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్. అవును, నీ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయా? ఉన్నాయన్న. ఎన్ని ఉన్నాయి? ఒక 4 ఉన్నాయన్న. వెరీ గుడ్. ఇంకే అయితే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, ఎలాగో నువ్వు రైటర్ కమ్ డైరెక్టర్ కాబట్టి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి తీస్తుంటే అవి వైరల్ అయినా ఇంకో నీకే మంచి ఛాన్స్ వస్తుంది. ఏమంటారా? చేయడారా? లేదు, ఇప్పుడు అందరూ అలానే చేస్తారు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయి వాడి దగ్గర వీడి దగ్గర, వాడు నేను డైరెక్టర్ అని మర్చిపోయి టీలు తీసుకొని రమ్మంటాడు. అవసరమా నీకు? ఎక్కడి నుంచో వచ్చి సర్టిఫికేట్ తగలబెట్టావు. నీ డెడికేషన్ చూస్తుంటే నాకు చాలా చాలా బాగా అనిపించింది. కాకపోతే చాలా కష్టపడాలి నువ్వు. కష్టపడితేనే పైకి వస్తావు. అంత ఈజీగా అది ఇండస్ట్రీలో నెట్టుకు రావడం అంటే, ఒక సినిమా తీయడం అంటే ఎంత కష్టం అంటే ప్రాణం పెట్టాను మనం. అవునన్నా, అది కరెక్ట్, నేను నమ్ముతా దాన్ని కూడా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి స్టోరీ రాసుకో. నీ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ మూవీకి ఉన్నాయి, కానీ
షార్ట్ ఫిల్మ్స్ లేవు కదా, దాన్ని కన్వర్ట్ చేసుకుంటాను నేను. అదే చిన్న చిన్న స్టోరీస్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా నువ్వు ఒక యూట్యూబ్కి సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ తీయగలిగితే ఖచ్చితంగా నీకు ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయి. కాకపోతే నువ్వు అది బ్లడ్ అండ్ సోల్ పెట్టి తీయాలి. ఓకే. యూట్యూబ్లో కూడా నెట్టుకు రావడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. నువ్వు మంచిగా సరే క్రిష్, మంచిగా బడ్జెట్ అంతా చిన్న చిన్న మన బడ్జెట్లో ప్లాన్ చేసుకొని ఒక చిన్న షార్ట్ ఫిలిము ట్రై చేయండి. అది వైరల్ అయింది అనుకో యూట్యూబ్లో, ఆపర్చునిటీ మీ దగ్గరకు వస్తాయి. నువ్వేంది యాక్టరా? నువ్వు కూడా మరి మనోడు సపోర్ట్ చేస్తూ యాక్టింగ్ అవి చేస్తుండు. ఇద్దరం కలిసి అనుకొని వచ్చినాం ఇక్కడికి. ఏదో ఒకటి మీ సజెషన్ తీసుకుందాం. ఆల్రెడీ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నారు కదా. మరి కెమెరామ్యాన్ వాళ్ళందరూ ఉన్నారా నీకు? మేము యాక్చువల్గా మా సన్నిగాడు ఉన్నాడు, మాతో కలిసి మేము మేనేజ్ చేస్తాం. మీరు గ్రూప్ లాగా మెయింటైన్ చేస్తున్నాం. టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. టీమ్ వర్క్ అంటే ఇప్పుడు ఈ ఈగోస్ అవి లేకుండా టీం వర్క్ చేసుకుంటే చాలా మంచిది ఇండస్ట్రీలో. ఇప్పుడే మనం ఎదగక ముందే అది అనుకొని గొడవ పడటం అంత ఈజీ కాదు, అంత నెట్టుకు రావడం అంత ఈజీ కాదు. ఇంట్లో గొడవపడి వచ్చా అంటున్నావు కాబట్టి ఈగోకు పోకుండా ఎవడేమన్నా కానీ చేసుకుంటూ పో. సరే అన్న. ఓకేనా? సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ క్రిష్. ఓకే బ్రో. కలుస్తా, మళ్ళీ కలుద్దాం. సరే అన్న. హలో, ఎక్కడున్నారా? కలిసి రామావని. ఓకే సరే రండి, ఇక్కడనే మన అడ్డకాడనే ఉన్నా. రండి జల్దీ మాట్లాడదాం. ఏమైంది పే, ఇంతసేపు వెయిట్ చేయాలరా మీ గురించి? అరే నీకు హైదరాబాద్ ట్రాఫిక్ గురించి వెళ్ళారా? ఇంతకీ ఏమన్నాడు రా మావాడు? అదేరా, ఇప్పుడు ఏమన్నాడు అంటే ఈ సినిమాలో అసిస్టెంట్గా చేరి వాన్ కాల్ మొక్కి వీన్ కాల్ మొక్కి తిరిగి అంత టైం వేస్ట్, దాంట్లో నేర్చుకునేది ఏం లేదని చెప్పిండ్రా. అందుకే ఒక సజెషన్ ఇచ్చిండ్రా, షార్ట్ ఫిల్మ్ చేస్తే బెస్ట్ అని చెప్పిండ్రా. ఏమంటారు? రెడీ మామా. మరి ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం నడు. సరే చేద్దాం. రే నువ్వు కెమెరాలు రెడీ చేసుకో, నువ్వు స్క్రిప్ట్లు రెడీ చేసుకో, నేను యాక్టర్స్ని నేను చూసుకుంటా. వాట్సాప్ గ్రూప్లో నింపేస్తా, సోషల్ మీడియాలో నింపేస్తా. అరే వీడు యాక్టింగ్ చూసుకుంటాడు, నేను డైరెక్షన్ చూసుకుంటా, నువ్వు ప్రొడక్షన్ చూసుకో. అంటే ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ కంటిన్యూటీ అన్ని నువ్వు చెక్ చేసుకో. సరేనా? వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. హలో అన్న. అరే ఏమైంది, డ్రగ్స్ సేల్ చేసినావారా? అన్న అదే పనిలో ఉన్నా అన్న నేను. పోలీసు వాళ్ళని ఎక్కువ ఉంది, జర చూసి జాగ్రత్త సేల్ చేయరా. అన్న నిజంగానే అన్న, పోలీసులోనే ఎక్కువ ఉంది. ఓ 3-4 డేస్లో అమ్మి పెడతా. మంచి ప్లాన్ వేసిన అన్న. సరే కానీ తొందరగా సేల్ చేసి పెట్టు. ఓకే అన్న, సరే అన్న. హలో, అరే ఇక్కడనే పార్కులో ఉన్నారా? నువ్వు కూడా వచ్చేసి ఇక్కడికి. అరే ఏంట్రా ఫోన్ చేసి అమ్ముతున్నావు, రమ్మని. ఏంది కథ? కూర్చోరు. చెప్పు. ఒక మంచి డీల్ వచ్చిందిరా. లేదా సన్ను ప్యాకెట్ డీలా? గాముచ్చినైతే నాకు చెప్పకు. అరే సన్నుప్పు కాదురా, నువ్వు మజాక్ చేయకు. అరే ఏం మజాక్ రా బాబు, నీ సన్ను ప్యాకెట్ భరించలేకే వాడు సుమన్ గడ మానేసిండు, ఫోన్ చేసినా వస్తలేదు. అరే పెద్ద డీల్, మన లైఫ్లు సెట్ అయిపోతాయి. పెద్ద సరుకేనా? పెద్ద సరుకు. మరి అలాంటి సరుకు పెద్ద సౌండ్ పార్టీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, మనలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అరే పెద్దోళ్ళకే కాదురా, చిన్నోళ్ళకి కూడా అలవాటు చేయమని చెప్పేసి నన్ను పంపిర్రు. అరే అలవాటు చేస్తావు, కానీ మన దగ్గర కొనేటోళ్ళు సౌండ్ పార్టీ వాళ్ళు ఉండాలి కదా. అరే చిన్నోళ్ళకి ఒక్కసారి ఫ్రీగా అలవాటు చేసినాం అనుకో, ఇంట్లోకి వెళ్ళి వస్తువులు అయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న ఏమైనా సరే అమ్మి కొనేస్తారు. మనం ఒక్కసారి అలవాటు చేస్తే చాలరా ఫ్రీగా. ఇదంతా జరిగిద్ది అంటావు, నిజమేనా? జరుగుద్ది మామ. నాకు నమ్ముద్ది కావట్లేదు. ఈ చిన్న వాళ్ళు అంటే మరి వాళ్ళకి ఎట్లా అలవాటు చేద్దాం? అసలు ఎవరు మన టార్గెట్? మామ ఇంత ముందుకి కాస్టింగ్ కాల్ చేసిన నీడి యాక్టర్స్ అని. ఈ వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళకి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ కంపల్సరీ ఉంటాయి, చెడలు అట్లు. మనం యాక్టర్స్లోకి వెళ్ళిపోదాం. ఆడ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లకి, రైటర్లకి, యాక్టర్స్కి వీళ్ళందరికీ ఖాళీ అలవాటు చేసేద్దాం. ఈ ప్లాన్ పక్కా సక్సెస్ అవుతుంది, మన లైఫ్ కూడా సెట్ అయిపోతుంది. సక్సెస్ అవుతుంది అంటావా? పక్కా సక్సెస్ అవుతుంది మామ, చెప్తున్నా. ఓకే, నేను నమ్మి దిగుతున్నా.
అదిగో సార్ పక్కా సక్సెస్, నాకు తిరుగులేదు సార్. ఓకే, నేను సుమన్ గారికి కూడా ఫోన్ చేసి చెప్తా. చెప్పేసి రేపు నుంచి అమలు చేద్దాం, ఆడిషన్కి వెళ్ళిపోదాం. హలో, అరే సుమన్ గా, చెప్పురా. ఏంది? అరే వీడు ఏంద్రా డ్రగ్స్ అంటుండు, పెద్ద పెద్ద డీల్ అంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. లైఫ్ సెటిల్ అంట. అరే వాడు బోరబండ సర్కిల్ లా బైక్ స్కిట్ అయి కింద పడ్డారా, తలకాయ వలిగింది. అప్పటి నుంచి అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. అది కాదురా, వాడేదో నాకు నిజం అనిపిస్తుందిరా, లైఫ్ సెటిల్ అంటుండు ఏందో. అదంతా బిస్కెట్ రా, కింద పడ్డప్పటి నుంచి ఆడు అట్లనే మాట్లాడుతున్నాను చెప్పినా కదరా నీకు. అది కాదు, షూటింగ్ వాళ్ళకి అమ్ముదాము, ఆడిషన్ ఉంది, ఆడిషన్కి వెళ్ళి దాంట్లో దూరిపోయి వాళ్ళకి అందరికి అమ్మేద్దాం అంటున్నాడు రా. మనకి ఎట్ట షూటింగ్ అంటే ఇష్టం కదరా. అవును, వాడు చెప్పేది వాడు చెప్తాడు, మనమైతే షూటింగ్ లోకి వెళ్ళిపోతాం రా. నేను హీరో వాళ్ళ నాకు ఎంతో ఆశ ఉందిరా. అవును మామ, నాకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే. అవునా? అయితే వచ్చేమా మరి ఆడిషన్ ఉన్నాయంట. వాడు చెప్పిన మాట ఓకే అందాం, అంతే. మన పని మనం చేసేసుకుందాం. ఓకే ఓకే మామ. ఓకే మామ, బాయ్ బాయ్. బ్రో, ఏజ్ ఎంత? సరే ప్రొఫైల్ వాట్సాప్ చేయి. చెయ్యి, వాట్సాప్ చేయి. ఓకే ఓకే, నచ్చితే మేము కాల్ చేస్తాంలే. ఓకే ఓకే. హలో అన్న, పేమెంట్ ఉందా అన్న? పేమెంట్ లేదు తమ్ముడు, యాక్టింగ్ చేయాలనుకుంటే రా, లేదంటే లేదు. హాయ్ అండి. హాయ్. కాస్టింగ్ కాల్లా అంటే నేను ఫేస్బుక్లో చూసి కాల్ చేశాను. అవునవును, చెప్పండి. నేను క్లాసికల్ డాన్సర్ అండి, నాకు యాక్టర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్. ఓహో, కానీ ఇంతకుముందు ఏం చేయలేదు. మేము కూడా మీలాంటి కొత్త వాళ్ళ గురించి చూస్తున్నామండి. మీ ప్రొఫైల్ ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, నచ్చితే మా డైరెక్టర్ మీకు కాల్ చేస్తాడు, ఆయన మీట్ అవ్వండి. సరే అండి, థ్యాంక్ యూ. యా. హాయ్ బాలు, మీరేనా? హాయ్, మీరు దీప కదా, క్లాసికల్ డాన్సర్ అని చెప్పాడు మా ఫ్రెండ్. నేనే అండి. మీరు యాక్టింగ్ ఇంత ఇంట్రెస్ట్ ఉందన్నారు, ఫ్రెషర్ అంట, ఇప్పటివరకు ఏం చేయలేదు, ఎందుకు? అంటే ట్రై చేశాను, బట్ బయట ఏదో రకంగా కమిట్మెంట్ అనే మాటలతో మాట్లాడడం తప్ప జెన్యున్గా ఎవరు లేరండి. అందుకే నాకు ఇండస్ట్రీ మీద నమ్మకం పోయింది. అందరూ అలా ఉండరులేండి, కానీ ఈ అమ్మాయిలకి ఎప్పటికి ఉండేదే కదా ఎదుగులతో గోలా. ఐ ప్రామిస్ యూ, నా షూట్లో మాత్రం నీకు ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఇంతకీ స్టోరీ ఏంటి? బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? అంటే ఇంటిమేట్ సీన్స్ ఉండొద్దు, సీన్స్ ఉండొద్దు, అండ్ కిస్సింగ్స్ చెయ్యను. అంటే మా అమ్మ నాన్నకి అది నచ్చదు. అలాంటి ఏమి ఉండవులేండి, నేను చెప్పాను కదా ఇంతకుముందే, నీకు ఇబ్బంది కలిగించే సీన్స్ కానీ సిచ్యువేషన్ రానివ్వను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంతకీ స్టోరీ ఏంటి? అంటే ఎన్ని డేస్ షూట్ ఉంటుంది? 4 to 5 days ఉంటుందండి. ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి ఒక పార్క్లో కూర్చుంటుంది. ఇది అండి స్టోరీ. ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. మీరు చెప్పినట్టే తీస్తారు కదా? డెఫినెట్గా, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు. ఓకే అండి. మరి ఇంతకీ రెమ్యునరేషన్ చెప్పలేదు. రెమ్యునరేషన్ ఏముండదండి, యాక్చువల్లీ ప్యాషన్ గురించి చేస్తున్నాం. కావాలంటే ఫుడ్ అండ్ ట్రావెల్ అలవెన్స్ ఇస్తాము, అంతేగాని దీంట్లో మాకు వచ్చేది ఏముండదండి. ఇలా మాకు మూవీ ఆఫర్స్ వస్తాయని చెప్పేసి ఈ ట్రయల్స్ అన్నీ చేస్తున్నాము. యాక్చువల్గా మీకు ఇది మంచి ఆప్షన్ చెప్పాలంటే, మీకు ప్యాషనెట్గా ఉంటే చేయండి. సరే అండి, మీ స్టోరీ నచ్చింది కాబట్టి చేస్తాను. బట్ చెప్పినట్టే షూట్ బాగా తీస్తారు కదా? డెఫినెట్గా తీస్తాను. ఇంతకీ షూట్ ఎన్ని డేస్? ఒక 4 to 5 days ఉంటుందండి. మీకు కాస్ట్యూమ్స్ ఏంటి అనే స్క్రిప్ట్ అన్ని నేను వాట్సాప్లో షేర్ చేస్తాను, ప్రిపేర్ చేయండి. సరే ఓకే అండి, నేను వెళ్తాను. ఓకే. అవును, నేను అడగడం మర్చిపోయాను, మీరు ఉండేది ఎక్కడ? ఇక్కడే హాస్టల్లో ఉంటాను, మాదాపూర్లో. పేరెంట్స్తో ఉండారా? అంటే మా పేరెంట్స్ నేను చిన్న ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు. అదేంటి ఇప్పుడే ఇంటిమేట్ ఫ్రెండ్స్ మా పేరెంట్స్ నచ్చమని చెప్పారు?
అయితే వాళ్ళకి నచ్చదని చెప్పాను. బట్ వాళ్ళు నాకు దూరంగా ఉన్న వాళ్ళ పద్ధతులు, సిద్ధాంతాలు అన్నీ నేను ఆచరిస్తూ ఉంటాను. నేను ఉన్నంత వరకు అవన్నీ పాటిస్తూ ఉంటాను. అవునా? మేము ఉన్న పేరెంట్స్నే పట్టించుకోలేని బ్రతుకులు మావి. నువ్వు లేని పేరెంట్స్ గురించి కూడా ఇంత ఆచరిస్తున్నావు అంటే ద్రోహాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సరే మరి నేను వెళ్తాను. బాయ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. మీరేనా కాల్ చేసి? అవును బ్రో, మీకు కాస్టింగ్ కాల్ యాడ్ చేసి మూవీ కూడా కాల్ చేసాను బ్రో. మా వాడికి యాక్టింగ్ పిచ్చి చాలా ఉంది బ్రో. ఈయోడు సేమ్ గుండవాన్ లెక్క ఉన్నాడు బ్రో. అవునా? మస్తు చేస్తాడు అన్న. విలన్ లాగా సూపర్ గా సెట్ అయ్యాడు. గిరాకు సెట్ అవుతుంది. థ్యాంక్స్ బ్రో. నాకు ఏం చేస్తావు బ్రో నువ్వు? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బ్రో. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎక్కడ? ఒకప్పుడు సముద్రాల దగ్గర చేస్తున్నాయి, ఇప్పుడు మనుషులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడనే చేస్తా బ్రో. ఇంతకీ ఏమి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్? అదే బ్రో, సన్నుపు ప్యాకెట్ ఎక్స్పోర్ట్. చెప్తే అర్థం కదా, సన్నప్పు కాదురా అంటే అది అర్థమవుతుందా? అది కాదు, సన్నప్పు కాదు అన్నా. నేను టేస్ట్ చేసిన అది పడస్తోడా అది. కాదు సన్నుపు కాదురా అంట. బ్రో మీరు తర్వాత కొట్లాడుకోండి, ఏదన్నా అమ్ముకోండి. ముందు డైరెక్టర్ పర్ఫ్యూమ్ తీసుకోవాలండి. ఓకే. అరే నువ్వు కొద్దిగా జరుగురా ఇక్కడికి. అరే నువ్వు దేవుడి బిడ్డవి, అవి నీ గుర్ర బిడ్డలు. ఓకే, ఇంకా పరలోకానికి ప్రయాణం అవ్వరు. ఇక గుర్రెల వైపు చూడు ఒకసారి అట్లా. షార్ట్ ఓకే, ఆల్మోస్ట్ దారా. నమస్తే. అరే అచ్చం గుండెగల్లా ఉన్నారా, బాగా తీసుకొచ్చినావు. నా నీ పేరు? సుమ. నీ పేరు? మహేష్. నీ పేరు? దిలీప్ అన్న. దిలీప్. ఓకే. ఏమన్నా తీసుకొచ్చినామా? మస్తు సెట్ అయ్యేలా తీసుకొచ్చినామా? రాక్ సెట్ అవుతున్నారు. ఏం చేస్తారన్నా మీరు? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. అవునా? అదే అన్న సాల్ట్ ప్యాకెట్ ఉంటుంది నీకు ఎందుకు రాడు? ఏం చేస్తే యాక్టింగ్ చేయడానికి వచ్చారు, యాక్టింగ్ చేసి పంపి. ఓకే ఓకే సరే, రేపు మనం ఒక షూట్ ప్లాన్ చేసుకుంటున్నాము. అరే వీళ్ళకి ఒకసారి కాస్ట్యూమ్స్ ఏదో చెప్పురా, చూసుకొని రేపు స్టార్ట్ చేద్దాం సీన్. ఓకే యశ్వంత్? ఓకే.